హాయ్ అండి, అందరికీ నమస్తే. శీతల షష్ఠి ఎప్పుడు వచ్చింది, ప్రాముఖ్యత, ఆచారం మరియు సమయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శీతల షష్ఠి మాన్సూన్స్ వివాహం అని కూడా జరుపుకుంటారు. ఇది శివుడు మరియు పార్వతీదేవి దైవిక వివాహాన్ని జరుపుకునే ఒక ముఖ్యమైన హిందూ పండుగ. దేశవ్యాప్తంగా అపారమైన ఉత్సాహం మరియు ఆనందంతో జరుపుకునే ఈ పండుగ షష్ఠి తిథి లేదా హిందూ నెల జ్యేష్ఠ శుక్ల పక్షంలోని 6వ రోజున వస్తుంది. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం శీతల షష్ఠి 2025 మే 31న వస్తుంది. అంటే రేపేనండి. ఈ పవిత్రమైన రోజున సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమం సాయంత్రం 7:04, చంద్రోదయం ఉదయం 9:41, చంద్ర సమయం రాత్రి 11:27 జరుగుతుందని అంచనా వేయబడింది. అదనంగా షష్ఠి తిథి 31వ తేదీ రాత్రి 8:15 ప్రారంభమయ్యి మరుసటి రోజున రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. ఈ రోజున ప్రాముఖ్యత గురించి శివపురాణంలో ప్రస్తావించబడింది. ఇతిహాసాల ప్రకారం పార్వతీదేవి శివుడిని తన భర్తగా పొందటానికి అనేక ప్రార్థనలు, పూజలు మరియు ధ్యానాలు చేసిందట. జ్యేష్ఠ శుక్ల పక్ష షష్ఠి తిథి నాడు శివుడు ఆమె తపస్సుకు సంతోషించి సంతృప్తి చెందాడట. అందువలన ఆ రోజు దైవిక జంట యొక్క శుభ వివాహాన్ని సూచిస్తుంది. దేశవ్యాప్తంగా భక్తులు ఒక చోట చేరి అనేక వేడుకలను నిర్వహిస్తారు. ఒరిస్సాలోని సంబల్పూర్ జిల్లా 5 రోజుల పాటు జరిగే శీతల షష్ఠి వేడుకలకు ప్రసిద్ధి చెందింది. ఈ వేడుకలు పెండితో ప్రారంభమవుతాయి. ఈ గొప్ప వేడుకలను చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు దంపల్పూర్కు వస్తారు. చివరి రోజు వేడుకలను నాగర్ పరిక్రమ లేదా శీతల షష్ఠి యాత్ర అని పిలుస్తారట. వివాహ వేడుకలు నిర్వహించిన తర్వాత దైవ జంట పట్టణానికి చేసే ప్రయాణాన్ని సూచిస్తుంది. శీతల షష్ఠి భారతదేశంలో వర్షాకాలం ప్రారంభాన్ని కూడా సూచిస్తుంది. వ్యక్తులు, ముఖ్యంగా రైతులు మరియు వ్యవసాయానికి సంబంధించిన వారు శీతల షష్ఠి నాడు దైవిక వివాహంతో పాటు సీజన్ ప్రారంభాన్ని జరుపుకుంటారట. ఈ శీతల షష్ఠి నాడు భక్తులందరికీ శివుడు మరియు పార్వతీదేవి ఆనందం, శ్రేయస్సు ఇంకా దృఢమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని ప్రజలందరూ కూడా ఒక నమ్మకం. ఇదండి శీతల షష్ఠి గురించి అన్నీ కూడా తెలుసుకున్నాం కదా. ప్రాముఖ్యత, ఆచారాలు, అలాగే చంద్రోదయం ఎన్ని గంటలకి మొదలవుతుంది, సూర్యోదయం ఎన్ని గంటలకి మొదలవుతుంది, ఇంకా తిథి అన్నీ కూడా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి. మన ఛానల్ కొత్తగా చూసేవారంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.